డియర్ స్టూడెంట్స్, మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం అన్నమాట. టేప్ రికార్డ్ ద్వారా సంగీతం వినడం, అలాగే టీవీలో రకరకాల ప్రోగ్రామ్స్ చూడడం, ఫ్యాన్ నుంచి చల్లని గాలి పొందడం, ఏసీలు వర్క్ చేయడం, ఇవన్నీ వర్క్ చేయడానికి మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది అవసరం అవుతుంది. అదే అవన్నీ వర్క్ చేయాలంటే మనకు కావాల్సింది కరెంట్ అనేది అవసరం అవుతుంది. కరెంట్, ఈ ఎలక్ట్రిసిటీ అనేది సైన్స్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ టు ది మ్యాన్ కైండ్ అనమాట. మనకు గొప్ప వరం అనమాట ఎలక్ట్రిసిటీ అనేది. సరే, మనము ఈరోజు మనము కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. ఇందులో ఈ సెషన్లో కరెంట్, వాట్ ఈజ్ ఏ కరెంట్, నెక్స్ట్ కరెంట్ క్యారియర్స్ in various materials, తర్వాత ఎలక్ట్రికల్ కరెంట్స్ in conductors, Ohm's law and limitation of Ohm's law. ఈ టాపిక్స్ గురించి మనము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. లిమిటేషన్ ఆఫ్ ఓమ్స్ లా. మనం దీనికి వెళ్ళే ముందు మనకు ఆకాశంలో అనమాట, రైనీ సీజన్లో ఆకాశంలో మెరుపులు చూస్తూ ఉంటాం అనమాట. ఆ మెరుపులు ఎలా ఏర్పడతాయి అంటే మనకు రైనీ సీజన్ అప్పుడు ఏమవుతుందంటే ఛార్జ్ క్యారియర్స్ అనేటివి క్లౌడ్స్ నుంచి అట్మాస్ఫియర్లోకి వచ్చేటప్పుడు, అంటే ఛార్జ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ది క్లౌడ్స్ టు ది అట్మాస్ఫియర్, అప్పుడు మనము ఆకాశంలో అంటే కరెంట్ వల్లనే మనకు అక్కడ మెరుపులు చూస్తూ ఉంటాం అనమాట. మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ క్లాస్లో ఏం చేస్తామంటే వాట్ ఈజ్ ఎ కరెంట్ గురించి చెప్పుకుందాము. దాని గురించి కొన్ని కండక్టర్ తీసుకుంటున్నాము. అందులో ఛార్జ్ డెల్టా కరెంట్ గురించి తెలుసుకుందాము. డెల్టా క్యూ ఈజ్ ద ఛార్జ్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కండక్టర్ in a short interval of time, delta t. Then we can define as a current as I is equal to delta q by delta t. Delta q is the charge flowing in a conductor in a short interval of time, delta t. Then current can be defined as a delta q by delta t. Otherwise ఇంకో విధంగా ఎలా చెప్పవచ్చు అంటే if charge q is flowing in a conductor cross section in a interval of time t, then current is defined as I is equal to q by t. Current is defined I is equal to q by t, where q is the charge అనమాట. q is the charge, t is the time అనమాట. q అనేది ఆవేశము, t అంటే కాలము అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం యూనిట్స్ కింద చూసుకున్నాం. మన డెఫినేషన్ ఇంకా ఎలా చెప్పుకోవచ్చు కరెంటుకు? ఛార్జ్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కండక్టర్ ఫర్ యూనిట్ టైం అనమాట. ఛార్జ్ ఫ్లోయింగ్ ఫర్ కండక్టర్ ఇన్ యూనిట్ టైం అనమాట. ఇది మనం కరెంటుకు చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత మనం ఇంకా చెప్పుకుంటే మనం కరెంట్ వింటుంటాం అనమాట. మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ చూసింటాం. కరెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ లైక్ మాస్, లెంత్, టైం అనమాట. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ కరెంట్. నెక్స్ట్ ఏంటంటే యూనిట్స్ ఆఫ్ కరెంట్. యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఏంటంటే ఆంపియర్స్. Units of current is ampere. It can be denoted as a capital A. Units of current is ampere.
తర్వాత మనం కరెంటు ఫార్ములా వీ కెన్ రైట్ హియర్ ఫార్ములా ఫర్ కరెంట్ Q by T. 1 ampere unit of current is ampere. Q is the charge. Unit of charge is coulomb. Time unit second. 1 ampere is equal to 1 coulomb for second. 1 ampere is equal to 1 coulomb for 1 second. Here now we can define the ampere. What is a ampere? Now we can tell the definition for ampere. How can you define ampere? 1 coulomb of charge. 1 coulomb of charge flowing in a conductor in a time interval in a time of 1 second. Then current is said to be 1 ampere. How can you define now? 1 coulomb of charge passing through a conductor. It crosses in 1 second. Then current is said to be 1 ampere. తర్వాత మనం ఈ టాపిక్ తీసుకున్నాక we can see the one problem based on the మనం ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్ట్రైకింగ్ ది స్క్రీన్ ఆఫ్ CRT ఈజ్ 7.5 into 10 to the power of 15 in 10 seconds. Calculate the current. మనం ప్రాబ్లం చూసామనుకోండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టు ఫైండ్ ది కరెంట్ అనమాట. మనం ప్రాబ్లం చూసామనుకోండి, ఇక్కడ ఏమి ఇచ్చా అంటే నంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ టచింగ్ ది CRT ట్యూబ్ అనమాట. నంబర్ ఎన్ని ఇచ్చాడు? 7.5 into 10 to the power of 15. We know the in conductor charge carriers are electrons anamata. The electron now we can write the charge of the electron 1.6 into 10 to the power of minus 19 coulomb. Time has given T is equal to 10 second. Now current is we have to write the formula. Current I is equal to Q by T. Current I is equal to Q by T. Q is the total charge. How can you write? N into E by T. N you can write now 7.5 into 10 to the power of 15 by into 1.6 into 10 to the power of minus 19 by 10 seconds. Finally, after simplifying this, we get the answer 120 microamperes. 120 microamperes. Can you see? మనకు number of particles, number of charges ఇచ్చాడన్న, number of particles ఇన్ చార్జ్ ఎంత 7.5 into 10 to the power of 15 ఇచ్చాడు. ఇచ్చాడు, ఇవ్వలేదు మనకు. we know that electron charge 1.6 into 10 to the power of minus 19 coulomb. T is equal to 10 seconds. Now you can find the current I is equal to Q by T, NE by T. Finally we get the answer anamata by basing this formula anamata. Next we can see the current substances, current carriers in various substances. సరే, కరెంట్ క్యారియర్స్ వేరియస్ సబ్స్టెన్సెస్ చూసామనుకోండి, మనకు జనరల్ మనకు తెలుసు అనమాట. మెటల్స్, సబ్స్టెన్సెస్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. వాట్ ఆర్ ది కరెంట్ క్యారియర్స్ ఇన్ సాలిడ్స్? అలాగే వాట్ ఆర్ ది కరెంట్ క్యారియర్స్ ఇన్ లిక్విడ్స్? వాట్ ఆర్ ది కరెంట్ క్యారియర్స్ ఇన్ గ్యాసెస్? ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ సాలిడ్ చూసామనుకోండి, సాలిడ్ కండక్టర్స్లో చూసామనుకోండి, సాలిడ్ కండక్టర్స్లో in conductors, generally conductors are metals. In metals, number of free electrons there. మనకు లోహాలు మెటల్స్లో చూసినప్పుడు చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల మనకు ఏమవుతుంది, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి వేరే డైరెక్షన్లో పాస్ అవుతుంటాయి. వెన్ యూ అప్లై ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ది కండక్టర్, all the electrons
మూవ్ ఇన్ ఏ డెఫినెట్ డైరెక్షన్, ఇట్ ఈస్ కాజింగ్ ఫర్ కరెంట్ అనమాట. సో హియర్ మనం వాట్ ఆర్ ది కరెంట్ క్యారియర్స్ ఇన్ సాలిడ్ కండక్టర్స్? ఎలక్ట్రాన్స్. ఇన్ ఏ సాలిడ్ కండక్టర్స్, in a solid conductors, electrons are the current carriers. Electrons are the current carriers. Now we can see the in liquids. Now we can see the in liquids. What are the current carriers in liquids? We see the liquid means we can see the electrolyte. Now we have taken electrolytes like NaCl. In electrolytes, positive and negative ions there. In electrolytes, positive and negative charge carriers there. By forcing to move, we have to apply the electric field. Then the positive and negative charge carriers move in a సర్టన్ డెఫినెట్ డైరెక్షన్ ఆర్ ప్రిఫర్డ్ డైరెక్షన్, ఒక ఖచ్చితమైన మార్గంలో ప్రవహిపోతూ ఉంటాయి అన్నమాట. దెన్ ది చార్జ్ ఫ్లోయింగ్ టెల్స్ టు ది కరెంట్ అనమాట. ఇట్ ఈస్ కాజింగ్ టు ది కరెంట్. సో ఇన్ లిక్విడ్స్ వాట్ ఆర్ ది కరెంట్ క్యారియర్స్? పాజిటివ్ అయాన్స్ and negative ions. Positive ions and negative ions are charge carriers in liquids. Now we see what are the charge carriers in gases. Now we see what are the charge carriers in gases. Generally gases are insulators. సాధారణంగా గ్యాసెస్ అనేటువంటివి ఇన్సులేటర్స్, బంధకాలుగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్యాసెస్ మనం ఏం చేయాలంటే అయనైజ్ చేయాలన్నమాట. చార్జ్ క్యారియర్స్ మనం ఏం చేయాలి? అయనైజ్. హౌ కెన్ యూ డూ అయనైజ్ ది చార్జ్ క్యారియర్స్? ఈ చార్జ్ క్యారియర్స్ మనం ఏం చేయాలి? లో ప్రెషర్లో అనమాట. ఇన్ డిశ్చార్జ్ ట్యూబ్, బై అప్లయింగ్ లో ప్రెషర్ ఇన్ discharge of the gas is ionized. The gas is ionized. Or another method is by focusing gas to the X-rays. అప్పుడు కూడా మనకు ఈ గ్యాసెస్ వాయువులు అనేటివి అయనీకరణం అనేది చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఈ అయనీకరణ చెందిన తర్వాత గ్యాసెస్ ఎలా మారుతాయి? పాజిటివ్ అయాన్స్ ఏర్పడతాయి, అలాగే ఎలక్ట్రాన్స్ అనేటివి కూడా ఏర్పడతాయి. పాజిటివ్ అయాన్స్ ఏర్పడతాయి, అలాగే ఎలక్ట్రాన్స్ అనేటివి ఏర్పడతాయి. సో అందువల్ల మనకి ఇక్కడ గ్యాసెస్లో తీసుకున్నప్పుడు కరెంట్ క్యారియర్స్ ఏమై ఉంటాయి? పాజిటివ్ అయాన్స్, ఎలక్ట్రాన్స్ అనేటివి కరెంట్ క్యారియర్స్ ఇన్ గ్యాసెస్. Now we go for another topic in current. Electrical currents in conductors. Electrical currents in conductors. మనం కండక్టర్స్ తీసుకున్నప్పుడు we have taken కండక్టర్స్ అంటే మనం చెప్పుకున్నాం లాట్ ఆఫ్ ఆటమ్స్ బైండ్ ఫిక్స్డ్ అనమాట. అన్ని రకాల అణువులు అనేటివి ఒకదాంతో బాగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అందులో ఉన్న స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఏమవుతాయి? రిజల్టింగ్ ది కరెంట్ వెన్ అప్లయింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఈ కరెంట్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంటాయంటే ఎలక్ట్రికల్ కరెంట్స్. మనం జనరల్ కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, అంటే వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఆ వేలెన్సీ ఎలక్ట్రాన్ కంటే ఆ కండక్టర్కు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఒక స్ట్రాంగ్ కరెంట్స్ అనేటివి జరగడం జరుగుతుంది అనమాట. కండక్టర్స్లో కరెంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట.
సరే ఇప్పుడు చూద్దాం ఒకటి రియల్గా ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మాత్రమే మన కరెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లైడ్ చేసినప్పుడు మాత్రమే మనకు కండక్టర్స్లో కరెంట్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా వెన్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? వెన్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్, వెన్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ వాట్ హ్యాపెన్? మనం జనరల్ చూస్తుంటాం అన్నమాట. మెటల్స్లోకి చూస్తున్నప్పుడు ఏముంటాయి? ఎక్కువగా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది మూమెంట్ ఎలా ఉంటుంది? అంటే మన గ్యాసెస్లో గాలి అణువులు అనమాట, గాలి అణువులు ఎలా మూవ్ అవుతున్నాయో అలాగే ఈ కండక్టర్స్లో కానీ మెటల్స్లో ఆ ఎలక్ట్రాన్స్ అనేది ర్యాండమ్ మోషన్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళుతూ ఉంటాయి, డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళుతూ ఉంటాయి అనమాట. డిఫరెంట్ డైరెక్షన్స్లో అంటే ఇప్పుడు సపోజ్ ఇది మనం తీసుకున్నాం అనుకోండి, ఒక ఎలక్ట్రాన్ ఇలా వస్తుంది, ఇలా పోతుంది, ఇలా వస్తుంది. అంటే డిఫరెంట్ మూమెంట్ అనేది పర్టికులర్ ఉండదు. అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు వాటికి ఆ ఎలక్ట్రాన్స్ మోషన్ ఎలా వస్తుంది అంటే డ్యూ టు ది థర్మల్ వెలాసిటీ అనమాట. ఆ మోషన్ అనేది ఎలా వస్తుందంటే ఎలక్ట్రాన్స్కు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయనప్పుడు కూడా చలనం ఉంటుంది ఎలక్ట్రాన్స్కి. అది ఎక్కడి నుంచి వస్తుంది? రూమ్ టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ వల్ల థర్మల్ వెలాసిటీ అనేది జరుగుతుంది. ఈ విధంగా అవి డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల ఏమవుతాయంటే ఎలక్ట్రాన్స్, కొన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఒక డైరెక్షన్లో పోతుంటాయి, ఇంకా కొన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఇంకొక డైరెక్షన్లో వెళ్తాయి. ఫైనల్గా ఏమవుతుందంటే నెట్ కరెంట్ ఈజ్ జీరో, చార్జ్ ఫ్లోయింగ్ బికమ్స్ నిల్ అనమాట. చార్జ్ ఫ్లోయింగ్ అనేది జీరో అయిపోతుంది. నో నెట్ కరెంట్ అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయనప్పుడు ఏమవుతుందంటే నో నెట్ కరెంట్ అనేది ఉండదు. సరే ఇంకొక కేసు చూద్దాం. చూడడం జరుగుతుంది. ఇప్పుడు వీ హ్యావ్ టేకెన్ వన్ కండక్టర్, ఒక కండక్టర్ తీసుకుంటున్నాం మనము. ఈ కండక్టర్కి ఏం చేస్తున్నాం అంటే మన కండక్టర్స్లో ఆల్రెడీ చెప్పుకున్నాం ఏముంటాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ కండక్టర్ తీసుకున్న ఈ కండక్టర్స్కు సేమ్ క్రాస్ సెక్షన్ ఉన్న డైఎలక్ట్రిక్స్ అనమాట. పాజిటివ్ డైఎలక్ట్రిక్, నెగటివ్ డైఎలక్ట్రిక్స్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తున్నాం నాన్న. పాజిటివ్ డైఎలక్ట్రిక్స్, నెగటివ్ డైఎలక్ట్రిక్స్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా పాజిటివ్ నెగటివ్ చార్జ్ క్యారియర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ఏ కండక్టర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ అంటే మీన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్స్పీరియన్సింగ్ ఏ ఫోర్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఆ ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ కింద తీసుకున్నాం అనుకోండి, ఈ ఎలక్ట్రాన్స్ ఎలా వెళ్తాయి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్కు వ్యతిరేక దిశలో ప్రయాణించి పాజిటివ్ ఛార్జ్. ఈ విధంగా ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఛార్జ్ క్యారియర్ ఎంతవరకు ఇలా వెళ్తూ ఉంటాయి? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయినంత వరకు మాత్రమే మూమెంట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ అన్ని ఈ విధంగా ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఇక్కడ న్యూట్రలైజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? కరెంట్ అనేది ఉండదు అనమాట. కరెంట్ ఎంతవరకు ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నంత వరకు మాత్రమే మనకు ఛార్జ్ క్యారియర్స్ అనేది ఇలా మూమెంట్ ఉంటుంది అనమాట. నెగటివ్ ఎండ్ నుంచి పాజిటివ్ ఎండ్కి చేరుతూ ఉంటుంది. ఎంతవరకు చేరుతుందంటే న్యూట్రలైజ్ అయినంత వరకే మాత్రమే. ఆ విధంగా ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ ఎలా ఉంటుందంటే ట్రాన్సియంట్ కరెంట్ అనమాట. కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు అనమాట. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ని ఏమంటామంటే మనం ట్రాన్సియంట్ కరెంట్ అనమాట. ట్రాన్సియంట్ కరెంట్ అంటే చాలా కొద్దిసేపు మాత్రమే కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సరే, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ క్యాన్ యూ గెట్ ది స్టడీ కరెంట్స్ అనమాట. స్టడీ కరెంట్స్ని మనం ఎలా
స్టడీ కరెంట్స్ని కింద తీసుకుంటే స్టడీ కరెంట్స్ని ఎలాగ తెచ్చుకోవచ్చు, మనకి ఏం చేయాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయాలన్నమాట. కండక్టర్కి ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అప్లై ది స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. మనం కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు దీనికి ఒక సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేసామనుకోండి, సెల్ ఆర్ బ్యాటరీ అనేది మనకి కనెక్ట్ చేస్తే దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మనకు కరెంట్ కూడా ఎలా ఉంటుంది, స్టడీ కరెంట్ విల్ ఫ్లో అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయనప్పుడు ఏమవుతాయి, దాంట్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. ఫైనల్ ఏముంటుంది, వెలాసిటీ బికమ్ జీరో అండ్ నో నెట్ కరెంట్ అనమాట. ఈ విధంగా కూడా అప్లై చేసాం అనుకోండి, డైఎలక్ట్రిక్స్ అనమాట. ఆ చివర ఈ చివర పాజిటివ్ డైఎలక్ట్రిక్ నెగిటివ్ డైఎలక్ట్రిక్ అప్లై చేసినప్పుడు మనకు డెఫినెట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఛార్జ్ క్యారియర్స్ అనేది ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కొద్ది కాలం మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్స్ పోయి పాజిటివ్ ఛార్జ్తో న్యూట్రలైజ్ అయిపోయినప్పుడు మనకు అంతవరకే న్యూట్రలైజ్ అయినంతవరకే కరెంట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని మనం ఏమని చెప్తాం అంటే ట్రాన్సియంట్ కరెంట్. నెక్స్ట్ స్టడీ కరెంట్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఒక బ్యాటరీ అట్లాంటిది అప్లై చేసాం అనుకోండి, కంటిన్యూస్గా ఛార్జ్ ఫ్లోయింగ్ ఉంటుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అప్పుడు మనకి ఏముంటుందంటే స్టడీ కరెంట్ అనమాట. మనం చూసామనుకోండి, ఫ్యాన్ వర్క్ చేయాలన్నా, టీవీ వర్క్ చేయాలన్నా, ఇంకా ఎన్ని ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ పని చేయాలన్నా ఏముండాలంటే వీ రిక్వైర్డ్ స్టడీ కరెంట్స్ అనమాట. వీ రిక్వైర్డ్ స్టడీ కరెంట్స్ అనేటివి మనకు అవసరం అవుతుంటుంది అనమాట. ఇవన్నీ వర్క్ చేయాలంటే మనకేం కావాలి, స్టడీ కరెంట్స్ అనేటివి అవసరం అవుతుంటుంది. సరే, వీ గో ఫర్ నెక్స్ట్ అనదర్ టాపిక్, ఛార్జ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ క్లౌడ్స్ టు ది అట్మాస్ఫియర్ అనమాట. అది అక్కడ కరెంట్ ఈజ్ నాట్ స్టడీ అనమాట. చాలా కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అయినప్పుడు మనకు డిజాస్టర్, పెద్ద ప్రమాదాలు అనేటివి సంభవించడం చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వీ గో ఫర్ అనదర్ టాపిక్, ఓమ్స్ లా. Next we go for another topic, Ohm's law. In 1826, G.S. Ohm. He studied anamata. What is the relation between the current and the voltage? He studied relation between the current and potential difference between the conductor. ఈ రిలేషన్ దానికోసం వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నాడు అనమాట, జిఎస్ అనే ఓమ్. ఫైనల్లీ ఈ కన్క్లూడ్ ది వన్ రిలేషన్ అనమాట. అతను ఏం చెప్పాడంటే ఒక రిలేషన్ ఇచ్చాడు అనమాట. ఏమని చెప్పాడు, ఎట్ రూమ్ టెంపరేచర్ ఆర్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఈ ఓమ్స్లో అప్లై చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంది, if temperature is constant, if temperature is constant, current flowing in a conductor is directly proportional to the potential difference across the ends అనమాట. ఇక్కడ ఏం చెప్తా అంటే ఓమ్స్ లా అంటే ఎలా స్టేట్మెంట్ చేసుకోవచ్చు, ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్. ఇక్కడ కండిషన్ ఏంది, టెంపరేచర్ షుడ్ బి కాన్స్టెంట్ అనమాట. V ప్రపోర్షనల్ టు I. నౌ వీ క్యాన్, మనం ప్రపోర్షనల్ తీసేసి ఈక్వల్ టు పెట్టుకున్నాం అనుకో, వీ క్యాన్ పుట్ ది వన్ కాన్స్టెంట్ R. హియర్ R ఈజ్ ఏ కాన్స్టెంట్. ఈ ఆర్ని మనం ఏమని చెప్తామంటే, ఈ కాన్స్టెంట్ని మనం ఏమని చెప్పడం జరుగుతుందంటే, R ఈజ్ ఏ రెసిస్టెన్స్, వేర్ R ఈజ్ ఏ
రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్, రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్. నిరోధము, ఇక్కడ ఆర్ అంటేది నిరోధము అనమాట. రెసిస్టెన్స్ యొక్క కండక్టర్ యొక్క నిరోధము, వాహకం యొక్క నిరోధము అనమాట. సార్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V by I. Then R is equal to V by I. సరే నెక్స్ట్ తర్వాత మనం ఏం చూసాం అనుకోండి, యూనిట్స్ అనమాట. రెసిస్టెన్స్కి యూనిట్ ఏంది, రెసిస్టెన్స్కి యూనిట్స్ ఆర్కు యూనిట్స్ ఓమ్స్. యూనిట్స్ ఏమని చెప్పుకుంటాం అంటే ఓమ్ అని చెప్పుకుంటాం అనమాట. రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి ఓమ్ అని చెప్పుకుంటాము. సింబల్ ఇలా రాసుకున్నాం. రెసిస్టెన్స్కు యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్ నిరోధం అనేది మనకు మెటీరియల్ ఆఫ్ ది సబ్స్టెన్స్ కండక్టర్. మెటీరియల్ ఏ రకం మెటీరియల్, ఏ రకమైన పదార్థం వేడితో తయారు చేశారు అనే వాటిపై ఆధారపడుతుంది. రెసిస్టెన్స్ అనేది డిపెండ్స్ ఆన్ మెటీరియల్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అండ్ అగైన్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ డైమెన్షన్ ఆఫ్ ది మెటీరియల్. డైమెన్షన్ మీన్స్ లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, వాటిపైన ఆధారపడుతూ ఉంటుంది అన్నమాట. ఈ నిరోధము రెసిస్టెన్స్ అనేది మనకు వేటి పైన ఆధారపడుతుందంటే లెంత్ పైన ఆధారపడుతుంది, అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పైన ఆధారపడుతూ ఉంటుంది అనమాట. నౌ వీ క్యాన్ సీ వాట్ హ్యాపెన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది డైమెన్షన్ ఆన్ రెసిస్టెన్స్ అనమాట. మనం ఏం చెప్పుకున్నాం అంటే రెసిస్టెన్స్ అనేది లెంత్కు అనులోమానుపాతంలో ఉంటుంది. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది length of the conductor. Resistance is directly proportional to the length of the conductor. అలాగే నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ తీసుకున్నాం అనుకోండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఎలా ఉంటుంది, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ ది కండక్టర్స్. నా ఈ రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద తెచ్చుకున్నాం అనుకోండి, ఈ రెండు ఒకే చోట రాసుకుంటే L/A, R is proportional L/A రాసుకుంటాం. నా ఈ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీసేసి ఒక కాన్స్టెంట్ రాసుకున్నాం అనుకోండి, రో. ఇక ఇయర్ మనం ఏమనుకున్నాం అంటే రో అనుకుంటున్నాం, L/A, R is equal to రో L/A వస్తుంది అనమాట. ఇక్కడ రోనే మనం ఏమని చెప్తామంటే వేరే, ఇక్కడ కాన్స్టెంటే, ఈ కాన్స్టెంట్ని మనం ఏమని చెప్పుకుంటామంటే రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్, నిరోధకత. resistivity of the conductor. Rho is the resistivity of the conductor. Now if L is equal to 1 meter, A is equal to 1 meter square. You see now, if L is equal to 1 meter, area of cross section is 1 meter square. What happen? R is equal to rho R, rho is equal to R, rho is equal to R అనమాట. అంటే రెసిస్టివిటీ అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? లెంత్ ఆఫ్ ది కండక్టర్ 1 మీటర్ అయినప్పుడు, అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మధ్యఛేద వైశాల్యం అనేది 1 మీటర్ స్క్వేర్ అయినప్పుడు మనకు ఏమవుతుంది, నిరోధకత అనేది నిరోధానికి సమానం అవుతుంది అనమాట. ఓకేనా, ఇది అనమాట. ఇక్కడ నెక్స్ట్ తర్వాత మనం ఇంకా కొద్ది ముందు చెప్పుకున్నాం, ఈ ఓమ్స్ లాలో అదర్ ఫార్మ్స్ కూడా ఉంటాయి అనమాట ఓమ్స్ లాకు. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో L/A అనేది మనకు ఒక ఈక్వేషన్ డిరైవ్ చేసుకోవడం జరిగింది అనమాట. సరే, ఇక్కడ మనకు వీ నో దట్, మనకు ఒక ఫార్ములా తెలిసినానా, వీ నో దట్ ఓమ్స్ లా మనకి ఏం తెలుసు, V ఈజ్ ఈక్వల్ టు IR. ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR. మనకు ఇక్కడ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్, I అంటే కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కండక్టర్, R అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది
కండక్టర్. మనకి ఇక్కడ ఈ ఫార్ములాలో R ఈజ్వల్ ఏముంది, రో ఎల్ బై ఏ ఉంది అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, I రో ఎల్ బై ఏ, V ఈజ్వల్ టు I ఇంటూ రో ఎల్ బై ఏ. ఇప్పుడు V ఈజ్వల్ టు I by A, V is equal to I by A rho L. V is equal to I by A rho L. ఇది చూసుకున్నప్పుడు V is equal to I by A rho L అనేది ఉంది. ఇక్కడ మనం ఈ I by Aనే మనం ఏమని చెప్తామంటే, ఈ I by A is equal to Jనే మనం ఏమని చెప్పడం జరుగుతుందంటే, అంటే కరెంట్ ఫర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ది కరెంట్ డెన్సిటీ. కరెంట్ ఫర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ది కరెంట్ డెన్సిటీ. కరెంటు విద్యుత్ ప్రవాహ సాంద్రత అంటారు అనమాట. విద్యుత్ ప్రవాహ సాంద్రత అని చెప్తారు. నౌ సబ్స్టిట్యూట్ దేర్ V ఈజ్ ఈక్వల్, అప్పుడు ఏమొస్తుంది, V ఈజ్ ఈక్వల్ టు జే రో ఎల్. V ఈజ్ ఈక్వల్ టు జే రో ఎల్ వస్తుంది అనమాట. V ఈజ్ ఈక్వల్ టు జే రో ఎల్. ఇప్పుడు కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాము. బై అప్లయింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎల్ అనుకున్నాము, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ. ఇప్పుడు మనకు రిలేషన్ బిట్వీన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ లెంత్ అనమాట. ఎలా రాసుకుంటాం, V ఈజ్ ఈక్వల్ టు ఈఎల్. V ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ రాసుకున్నాం అనుకోండి, అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ ఈక్వేషన్లో వెళ్ళి ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఈ ఈక్వేషన్లో అప్పుడు ఏమొస్తుంది మనకు, ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు జే రో ఎల్. ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు జే రో ఎల్ వస్తుంది. ఎల్ఎల్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా E ఈజ్ ఈక్వల్ టు జే రో. ఇది కూడా ఓమ్స్ లాకు అదర్ ఫామ్ నాన్న. ఇంకొకటి ఈ E ఈజ్ ఈక్వల్ టు జే రో అనేది ఏంది, ఓమ్స్ లాకు ఇంకొక రూపం అనమాట. ఈ రోనే మనం రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. రెసిప్రోకల్ ఆఫ్ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ 1/ρ అని రాస్తాం. ఇప్పుడు అది రాసామనుకోండి, అక్కడ ఏమొస్తుంది, E ఈజ్ ఈక్వల్ టు జే బై సిగ్మా. E ఈజ్ ఈక్వల్ టు జే బై సిగ్మా. అప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, సిగ్మా ఈ. జే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈ అనమాట. అంటే కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ కండక్టివిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ మనం ఓమ్స్లో అన్నప్పుడు 3 ఫార్మ్స్ గుర్తుంచుకోవాలన్నమాట. మనకు జనరల్గా గుర్తుండేది V ఈజ్ ఈక్వల్ టు IR ఒక ఫార్ములా రిలేషన్, అలాగే ఇంకొక ఫార్ములా కూడా అనమాట. E ఈజ్ ఈక్వల్ టు జేరో అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే J ఈజ్ ఈక్వల్ టు సిగ్మా E అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. హియర్ E అంటే అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, J అంటే కరెంట్ డెన్సిటీ, అలాగే రో అంటే రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్. అలాగే నెక్స్ట్ J తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ J అంటే కరెంట్ డెన్సిటీ, ప్రవాహ సాంద్రత, సిగ్మా అంటే కండక్టివిటీ, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ 3 రిలేషన్స్ అనమాట. ఈ 3 రిలేషన్స్ను ఓమ్లా చెప్పడం జరుగుతుంది అనమాట. కండక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్. దీనికి గ్రాఫ్ గీసాం అనుకోండి, మనకి గ్రాఫ్ చూసుకున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్, కరెంట్ ఇన్ కరెంట్ అనేది y యాక్సిస్ మీద చేసినప్పుడు రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి కర్వ్ అనేది ఎలా రావడం జరుగుతుంది, ఇలా లీనియర్ కర్వ్, దీన్ని ఇలా రావడం జరుగుతుంది అనమాట. కరెంటు వోల్టేజ్ గ్రాఫ్ గీసినప్పుడు ఈ కర్వ్ అనేది లీనియర్ కర్వ్ అని చెప్తున్నాను. ఈ కరెంట్ అనేది లీనియర్ కర్వ్ అనేది జరుపుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక చిన్న టాపిక్ అనమాట, లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లిమిటేషన్స్ ఆఫ్
ఓమ్స్ లా. ఓమ్స్ లా లిమిటేషన్స్ మనకు తెలిసిన కండిషన్ ఏంది, లీనియర్ కర్వ్ వస్తుంది అనమాట. లీనియర్ థియరిటికల్ కర్వ్ తీసుకున్నప్పుడు లీనియర్ కర్వ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇన్ ప్రాక్టీస్ ఎలా వస్తుంది, మన కాఫర్ అటువంటి మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, వీకి కరెంట్ గిన గ్రాఫ్ గీసినప్పుడు ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇన్ ప్రాక్టీస్ అనమాట. ఇన్ ప్రాక్టికల్గా మనకు ఓమ్స్ లా అనేది చూసినప్పుడు ఎలా వస్తుంది, లోయర్ వోల్టేజ్ వాల్యూ దగ్గర అనమాట. ఈ వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ వి వాల్యూ అనేది స్మాల్గా ఉన్నప్పుడు మాత్రమే లీనియర్ కర్వ్ రావుతుంది. హయ్యర్ వాల్యూ తీసుకున్నప్పుడు కరెంట్ విల్ ఇంక్రీజెస్ మోర్ అనమాట. అంటే ప్రపోర్షనాలిటీ ఉండదు, అప్పుడు ప్రపోర్షనాలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఓమ్స్ లా అనేది మనకు కరెక్ట్గా పాటించదు అనమాట. ఓమ్స్ లా అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, ఓన్లీ లోయర్ వి వాల్యూస్ దగ్గర అనమాట. ఇప్పుడు కరెంట్ ఎక్కువ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆ కండక్టర్ అనేది హీట్ కావడం అనేది జరుగుతుంది అనమాట. హీట్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో ఏంటంటే ఈ డాటెడ్ లైన్స్ అంటే లీనియర్ కర్వ్ అనమాట. కరెక్ట్గా ఫాలో కాదనమాట. కరెక్ట్గా మనకు ఓమ్స్ లా అనేది సాటిస్ఫై కాదు. ఓన్లీ ఓమ్స్ లా సాటిస్ఫైడ్ ఎక్కడ, లోయర్ పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ దగ్గర మాత్రమే ఈ రెండు ఐ అండ్ విఆర్ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంకొక లిమిటేషన్ ఏంటంటే ఓమ్స్ లాకు ఇంకొక లిమిటేషన్, మనకి సెమీ కండక్టర్ డివైజెస్ చూసుకున్నాం అనుకోండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్స్. దాంట్లో మన వోల్టేజ్కి కరెంట్కి మనం రిలేషన్ చూసినాం అనుకోండి, ఇట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ కర్వ్ అనమాట. అంటే ఈ సెమీ కండక్టర్ డివైజ్ని మనం ఏమని చెప్తాము, నాన్ ఓమిక్ డివైజెస్ అని చెప్తాం అనమాట. అంటే ఇక్కడ ఓమ్స్ లా అనేది పాటించబడదు, మనకు పాటించబడదు అనమాట. కాబట్టి సెమీ కండక్టర్ ఇన్ డయోడ్స్ ఇవి డయోడ్స్లో ఇలా వస్తుంది అనమాట. ఇంకా మనం సెమీ కండక్టర్స్ అలైస్ చూసామనుకోండి, సెమీ కండక్టర్స్ అలైస్ కింద చూసినాం అనుకోండి, మనకి ఎలా వస్తుంది, వికి ఐకి రిలేషన్ ఎలా వస్తుంది అంటే విఐ చూసినప్పుడు ఇక్కడ ఇది గ్యాలియం ఆర్సెనిక్ అనే సెమీ కండక్టర్స్ అలై తీసుకున్నప్పుడు మనకు వికి ఐకి మధ్య గ్రాఫ్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. క్యారెక్టరిస్టిక్స్ అనమాట, వికి ఐకి మధ్య ఈ విధంగా చూసామనుకోండి. ఇక్కడ కూడా చూడండి, గ్యాలియం ఆర్సెనిక్ కరెంట్ వికి ఐకి రిలేషన్ చూసామనుకోండి, 3 రీజన్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ 3 రీజన్స్గా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడేమో లీనియర్గా ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ అంతా ఎలా ఉంటుంది, లీనియర్ కర్వ్ అనమాట. అంటే వి ప్రపోర్షనల్ టు ఐగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాన్ లీనియర్, వికి ఐకి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, నాన్ లీనియర్. నెక్స్ట్ ఇక్కడ పోతే తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దీన్నే నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది అనమాట. వీరికి నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది అనమాట. ఇదే అనమాట మనం లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లాలో కండక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, కాపర్, సిల్వర్ అటువంటివి తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్గా ఓమ్లా ఫాలో కాదనమాట. ఓమ్లా అనేది స్మాల్ వి వాల్యూ దగ్గర మాత్రమే లీనియర్గా ఉంటుంది. హయ్యర్ వి వాల్యూస్ దగ్గర ఎలా ఉంటుంది, కరెంట్ అనేది డ్రాస్టిక్గా పెరుగుతూ పోతుంది అనమాట. అంటే లీనియర్ కర్వ్ అనేది ఫాలో కాదు. అలాగే డయోడ్స్ సెమీ కండక్టర్స్లో తీసుకున్నాం అనుకోండి, సెమీ కండక్టర్ డయోడ్స్ అటువంటివి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓమ్స్ లా అనేది పాటించబడదు అసలు. వీటిని ఏమంటాం, నాన్ ఓమిక్. అలాగే గ్యాలియం ఆర్సెనిక్ అనే అలై తీసుకున్నాం అనుకోండి, అటువంటి వాటిలో ఎలా ఉంటుంది, లీనియర్ కర్వ్ ఏర్పడుతుంది, నాన్ లీనియర్. అలాగే మళ్ళీ తగ్గిపోవడం కూడా జరుగుతుంది అనమాట. వి పెరిగినప్పుడు హై వాల్యూ అనేది తగ్గిపోవడం కూడా జరుగుతుంది. అందుకే ఇవి లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా.